దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని మాటలు వినడానికి మనం వినియోగించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రాంగణంలో కూర్చున్న వారైనను శబ్దయంత్రం ద్వారా ఈ మాటలు వింటున్న వారైనను ప్రతి ఒక్కరము మనము గ్రంథంలో చెప్పబడుతున్న ప్రతి మంచి మాటని మనము గ్రహించేయాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఈ మారుమూల ప్రాంతంలో మనము చక్కగా ప్రతి తల్లి ప్రతి తండ్రి కష్టపడి చెమటోర్చి రాత్రనక పగలనక కష్టపడి పంట పొలాలు వేసి వాటిని నిత్యము మందులు చల్లుతూ ఏ జంతు బారిన పడకుండా ఏ పక్షి బారిన పడకుండా ఆ పట్టనంతా కాచి కోతకు వచ్చిన తర్వాత చక్కగా మార్కెట్లో అమ్మి వారు చేసిన పనికి ఫలితాన్ని తీసుకొని అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ భోజనం చేయడానికి వెన్నెముకగా పనిచేస్తున్న వ్యక్తి మనకి కనిపిస్తున్నారు. ఎవరు అంటే రైతులు కదా. ఆ పంట ఎక్కడ పండిందో, ఆ పంట ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందో తినేవాడికి తెలియదు, కానీ పండించేది మాత్రం రైతు. ఎంతో కష్టపడి ఆ పంటని కాస్తాడు. రాత్రనక పగలనక నిద్రను మానుకొని కూడా కొన్ని మార్లు ఆ పంటని ఎంతో జాగ్రత్తగా కాపాడతాడు. ఎందుకని? తాను తినే భోజనం ప్రజలందరూ తినాలి అని. నేను నా కుటుంబం తిని ఎంత ఆరోగ్యంగా ఉన్నామో ప్రజలందరికీ కూడా ఈ ఆరోగ్యం ఇవ్వాలి, ప్రజలందరికీ కూడా భోజనం పెట్టాలి అని చెప్పి రైతు డబ్బు కోసమే కాకుండా మంచి మనసుతో గ్రామం కోసం, జిల్లా కోసం, ప్రాంతం కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటాడు ఒక రైతు. రైతు పండించిన పంట తినకపోతే రైతుకి నష్టమేమీ లేదు. తినకపోతే తినని వాడికి అనారోగ్యం వస్తుంది, తినని వాడే బలహీనంగా ఉంటాడు. రైతుకి వచ్చే నష్టం ఏమీ లేదు. కావలసిన వస్తువులన్నీ కొనుక్కుంటాడు. ఎవరో ఒకరు పండించిన పంటని కొనుక్కోకుండా ఉండరు. కాబట్టి పండించిన పంట ఎప్పుడు వృధాగా పోదు. పండించిన రైతు కష్టం ఎప్పుడు కూడా మనిషి సమాజంలో వెక్కిరింపబడడు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా అవమానానికి గురికాడు రైతు. ఇదే మాటలు మనకి పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా మనకి మంచి మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఇది పలానా వారికి సంబంధించింది అని ఎప్పుడు కూడా మనం వినకూడదు. మేము తెలుసుకున్న మంచిని రైతు ఏ విధంగా అయితే నేను తింటున్న మంచి భోజనం ప్రపంచానికి పెట్టాలనే మంచి ఆలోచనతో ఏ విధంగా రైతు ఆలోచిస్తాడో, ఇలాంటి దేవుని మాటలు తెలుసుకున్న మేము ఈ ప్రాంతానికి వినిపింప చేయాలి అని, ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలియచేయాలి అని అంతే మంచి మనసుతో వచ్చాం. కాబట్టి అలాంటి మంచి మనసుతో చెప్తున్న మేము దేవుని మాటలు వినిపిస్తున్నప్పుడు మీరు కూడా అదే మంచి మనసుతో వింటే ఈ మాటలు మనకు అర్థమవుతాయి. అందుకని బైబిల్లో ఒక భక్తుడు ఒక చక్కటి మాటని రాయించాడు. ఆ మాటని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్న సంఘమునకు రాస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. రైతు ఏ పంటనైతే విత్తుతాడో అదే కోతకి తీసుకొని వస్తాడు. రైతు ఎక్కడ కూడా అవమానం పొందడు. రైతు ఎక్కడ కూడా నష్టపోడు. అదేవిధంగా దేవుడు కూడా ఈ బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు చెప్తున్నాడు ప్రజల చేత. కొంతమంది ప్రజల్ని ఏర్పాటు చేసుకొని మన ప్రాంతానికి మాటలు వినిపిస్తూ ఉన్నప్పుడు మనము మంచి మనస్సుతో వింటే ఆయన సన్నిధానముకు మనం చేరుతాం. ఈ మంచి మాటల్లో ఉన్న గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుంటాయి, పిల్లలు బాగుంటారు అని రైతు ఏ విధంగా అయితే మంచి ఉద్దేశంతో పంటను పండిస్తున్నాడో దేవుడు కూడా అదే మంచి మనసుతో మంచి విత్తనాలు విత్తుతున్నాడు. రైతు భూమి మీద పంటను పండిస్తుంటే దేవుడు మనిషి హృదయంలో దేవుని మాటలు పండించాలని ఆశపడుతున్నాడండి. అయితే దీంట్లో ఎక్కడైనా తప్పు మాటలు ఉన్నాయా? దీంట్లో ఎక్కడైనా ఏదైనా వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు మనకు కనిపిస్తుందా? రైతు ఒక్కరిని ఉద్దేశించి పంట పండిస్తాడా? పలానా లగడపాడు ప్రాంతానికే పంట కావాలని పండిస్తాడా? చుట్టుపక్కల ఉన్న సత్తెనపల్లి ప్రాంతం కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ, ఇక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నేను పండించిన పంట తినాలి, మంచి పంటని నేను
నా ప్రపంచానికి, నా సమాజానికి, నా అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి అందించాలని రైతు కష్టపడుతున్నాడు. ఆ పడుతున్న కష్టంలో కులం చూడడు, వర్గం చూడడు, మతం చూడడు, ప్రేమను మాత్రమే చూపిస్తూ కష్టపడతాడు రైతు. అదేవిధంగా బైబిల్లో ఉన్న దేవుడు కూడా ఏ వర్గము, ఏ కులము కూడా చూడకుండా నా మంచి మాటలు నేను ఏ విధంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నానో నా పిల్లలు కూడా పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంతేకాని ఇక్కడ ఎవరిని కూడా ప్రత్యేకంగా ఉద్దేశించి దేవుడు మాట్లాడట్లేదు. ఇది ఈ ప్రాంతంలో ఈ అభ్యంతరం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి అవసరమైన మాటలు ఇవి. నమ్మితే మనం రక్షించబడతాం, నమ్మకపోతే దేవునికి కలిగే నష్టమేమీ లేదు. అంతే కదా. మంచి మాటలు చెప్పాము, బాగుపడతారని చెప్పాము, వింటే బాగుపడతాము, వినకపోతే తల్లి తండ్రి కష్టపడి పిల్లల్ని చదువుకోండిరా, మేమెంతో కష్టపడి ఇదిగో రేయనక పగలనక ఎండనక పని చేసి కష్టపడుతున్నావు, నీకు అలాంటి జీవితం రాకూడదనే కదా కష్టపడి చదివిస్తున్నావు, నువ్వెందుకు చదువుకోవట్లేదని అమ్మా నన్ను అడుగుతారా లేదా? బ్రతుకున్నంతకాలం అడుగుతారు. వాడు చదువుకోకపోతే నష్టపోయేది మీరా పిల్లల? పిల్లలు చివరికి నష్టపోతారు. అరే మా అమ్మ నాన్న చదువుకోమన్నప్పుడు నేను చదువుకోలేదు, మా నాన్న బ్రతికున్నప్పుడు చదువుకోరా అని చెప్పినప్పుడు నేను వినలేదు, అందుకే ఇప్పుడు ఈ కష్టాలు పడుతున్నాను నేనని తండ్రిని కోల్పోయిన తర్వాత, తల్లిని కోల్పోయిన తర్వాత పిల్లలు తలబాదుకుంటారు. అప్పుడేంటి లాభం? వచ్చే లాభం ఏమైనా ఉందా? అప్పుడు నష్టపోయిన తర్వాత మనం ఆలోచిస్తే వచ్చే లాభం ఏమీ లేదు. మనిషి తప్పు చేసిన తర్వాత ఆలోచిస్తే వచ్చే లాభం ఏమీ లేదు మనిషికి. అందుకనే దేవుడు ఇలాంటి ఎన్నో మంచి మాటలు, ఇలాంటి కుటుంబాల గురించి దేవుడు ప్రతి మాసం ప్రతి నెల మనకు వినిపిస్తున్నాడు. అంటే ఇది కొందరికి సంబంధించింది కాదు, అందరికీ దేవుడు మంచిని పంచాలి. మనిషి హృదయం అనే నేలలో మంచి మాటలు అనే విత్తనాలు విత్తాలని దేవుడు ఆశపడుతున్నాడండి. కాబట్టి మోసపోకండి. దేవుడికి ఈ మాటలు మీరు వినకపోవడం వలన కలిగే నష్టం ఏమీ లేదు. వినకపోవడం వలన మనిషికే నష్టం. దేవుడు ఎక్కడా కూడా వెక్కిరింపబడడు. మనిషి ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఈరోజు ప్రతి తండ్రి, ప్రతి తల్లి తమ పిల్లల్ని బట్టి సంతోషించడం కంటే బాధపడడమే మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. అవునా కదా? అయ్యో నా కొడుకు తాగుబోతాడు అవుతున్నాడు, అయ్యో నా కొడుకు సిగరెట్లు తాగుతున్నాడు, అయ్యో నా కొడుకు మందు తాగుతున్నాడు, ఈ వయసులో వీడికి ఎవరు నేర్పించారు ఈ అలవాట్లని ప్రతి కుటుంబం తలబాదుకుంటుంది పిల్లల గురించి. కారణం ఏంటి? పిల్లలకి తాగడం ఎవరు నేర్పించారు? ఎవరు చెప్పారు పిల్లలకి తాగమని? కంటికి కనిపించని ఒక దుష్టుడు మనిషి హృదయంలో ఎప్పుడూ విత్తనాలు విత్తుతూ ఉంటాడు, పాపాన్ని విత్తుతూ ఉంటాడు మనిషి హృదయంలో. అది మనకి తెలియక మన పిల్లల్ని మనం కొడతాము, తిడతాము, ఎందుకురా ఇలా పాడైపోతున్నావు అని అంటాం. పంట పురుగు పట్టి చెడిపోతూ ఉన్నప్పుడు తగిన మందులు వాడతాం పంటకి. అదేవిధంగా పిల్లల హృదయం చెడిపోతున్నప్పుడు వీళ్ళని ఎక్కడికి నడిపిస్తే బాగుపడతారు, వీళ్ళకి ఏం చెప్తే మారుతారు, వీరిని మంచి ఉద్యోగంలో చేయాలి, మంచి ఉద్యోగం వీళ్ళు చేయాలి అంటే మంచి చదువుకోవాలని అర్థమైన తల్లిదండ్రులైన మీకు వీడి హృదయం పాడైపోయింది, వీడు తాగుతున్నాడు, వీడు లోకంలో తిరుగుతున్నాడు, ఎవరితో పడితే వాడితో స్నేహం చేస్తున్నాడు, వీడి హృదయం చెడిపోయింది, ఎందుకు చెడిపోయింది వీడి హృదయం, వీడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ప్రతి తల్లి తండ్రి ఆలోచించిన కుటుంబం ఇదిగో ఈ దేవుని దగ్గరికి పంపిస్తుంది ఆ పిల్లల్ని. ఆ పిల్లల్ని దేవుని దగ్గరికి నడిపించడం కంటే ముందు తల్లి తండ్రి ఈ దేవుని గురించి తెలుసుకుంటారు, ఈ దేవుని దగ్గరికి వస్తారు. వీరు తెలుసుకొని వారి పిల్లలకు బోధిస్తారు. ఒకవేళ తల్లిదండ్రులే లేకుండా తల్లిదండ్రులే వాళ్ళ హృదయాల్లో మంచి అనే విత్తనం విత్తుకోకపోతే తమ పిల్లల హృదయంలో ఏం విత్తుతారు? కొంతమంది తల్లిదండ్రులు బాధపడతారు, అయ్యో నా పిల్లలకి నేను చదువు చెప్పుకోలేకపోతున్నానే, నేను మోటుదాన్ని అయిపోయానే అని చెప్పి కొంతమంది అమ్మ నాన్నలు బాధపడుతూ ఉంటారు, పిల్లలకి చదువు చెప్పుకోలేకపోతున్నాను అని. అందుకని దూర ప్రాంతంలో పెట్టి పిల్లలకి ఎన్ని లక్షలు ఖర్చైనా దూరంగా పెట్టి పిల్లల్ని చదివిపిస్తారు. ఇది అర్థమైన మీకు చదువు రాకపోతే మీ పిల్లలకి చదువు చెప్పకపోవడం ఆ టైంలో ఆ సమయంలో మీకు ఎంత బాధేస్తుందో, మీరే మంచిని నేర్చుకోకపోతే పిల్లలకి ఏం మంచి నేర్పిస్తారు? మీరు మీ మనసులోనే మంచి మాటలు లేకపోతే మీ పిల్లలకి, మీ కుటుంబానికి, మీ భర్తకి, మీ భార్యకి మీరు ఎలాంటి మంచి మాటలు నేర్పిస్తారు? ఇదిగో బైబిల్లో ఉన్న దేవుడు నేర్పిస్తాడు. అక్కకి, చెల్లికి, అన్నకి, తమ్ముడికి, పిల్లలకి,
తల్లులకి, తండ్రులకి, ప్రతి ఒక్కరికి అవసరమైన మాట దేవుడి గ్రంథంలో రాయించాడు. ఎందుకని ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని బట్టి బాధపడాల్సి వస్తుంది అంటే, తల్లిదండ్రుల హృదయాల్లో మంచి అనే విత్తనాలు లేకపోవడం వలన పిల్లలు పాడైపోతున్నారు. తండ్రి తాగి నిత్యం ఇంటికి వచ్చాడు అనుకోండి, తండ్రిని చూస్తూ పెరుగుతున్న పిల్లలు ఏం చేస్తారు? మా నాన్న తాగుతున్నాడు అంటే దాంట్లో ఏమీ తప్పు లేదేమో, మా నాన్న నాకంటే పెద్దోడు కాబట్టి తాగడంలో తప్పు లేదనుకోండి పిల్లలు అనుకుంటారా లేదా? నాన్న తాగుతున్నాడు అనుకోండి, చిన్నపిల్లలు ఏమనుకుంటారు? మా నాన్న ఏదైనా మంచి పని చేస్తాడు, మా నాన్న ఏ తప్పు చేయడు. ఏ పిల్లవాడైనా వాళ్ళ నాన్న గురించి చెడ్డగా చెప్పుకుంటాడా? ఏ కూతురైనా తన తల్లి గురించి చెడ్డగా చెప్పుకుంటుందా? చెప్పుకోదు. కారణం ఏంటి అంటే, మా నాన్న ఏ పని చేసినా కరెక్ట్గానే చేస్తాడని పిల్లవాడు గ్రహిస్తాడు. అదే పిల్లవాడి ముందు అమ్మ నాన్న తాగి తిరుగుతుంటే అది మంచి పనే అనుకొని పిల్లవాడు కూడా చేస్తాడు. అది ఇక్కడున్న గ్రామంలో ఉన్న ప్రాంతంలో ఉన్న పిల్లలే కాదు, ప్రపంచవ్యాప్తంగా పిల్లలు కనిన ప్రతి తల్లిదండ్రులు చేసిన తప్పులను చూస్తున్న తల్లిదండ్రులు చేస్తున్న తప్పులు చూస్తున్న పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, మనిషి తన హృదయంలో మంచిని విత్తుకుంటే తన పిల్లల హృదయాల్లో మంచిని విత్తుతాడు. తండ్రి తన హృదయంలో చెడుని విత్తుకుంటే పిల్లల హృదయాల్లో కూడా అదే విత్తుతాడు. అదే పంటను కోస్తాడు పిల్లల హృదయాల్లో, పిల్లల జీవితాల్లో కూడా. అలాంటి ఒక కుటుంబాన్ని నేను చూపించి నేను ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుందాం ప్రియులారా. తండ్రి చేసిన తప్పే కొడుకు చేస్తాడు, కొడుకు చేసిన తప్పే మనవడు చేస్తాడు, మనవడు చేసిన తప్పే మనవరాలు కూడా చేస్తున్న కుటుంబంలో. చూసుకుందాం ఆ కుటుంబం గురించి. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 22వ వచనం. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం. చంపబడెను. ఒమ్రీ రాజైను యూదా రాజైన ఆసా బడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇజ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12 అతడు తిర్సాలో ఏలెను. 25వ వచనం చదువుకుందాం స్పష్టంగా. 25వ వచనం, 16వ అధ్యాయం 25వ వచనం. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించి తన పూర్వీకులందరికంటే మరీ దుర్మార్గముగా ప్రవర్తించాడంట తండ్రి. ఇదిగో ఈ విధంగానే సమాజానికి ఎన్నో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఆ ఒమ్రీ అనే వ్యక్తి కాలంలో కూడా ఉన్నారు. అలా ఆ కాలంలో దేవుడు మంచి మాటలు చెప్తున్నాడు. ఇలాగ చెప్తూ ఉన్న క్రమంలో ఒమ్రీ విన్లా, దేవుని దృష్టికి చెడ్డగా నడుచుకున్నాడు. తన హృదయంలో మంచిని విత్తుకోవాల్సిన మనిషి చెడును విత్తుకున్నాడు. అదే చెడుని, అదే పాపాన్ని, అదే దుర్మార్గాన్ని తన కొడుకులో కూడా చూస్తున్నాడు. 29వ వచనం చదువుకుందాం. ఇదే రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 29వ వచనం. యూదా రాజైన ఆసా బడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై సోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరికంటే మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనమును చేసెను. అది దేవుని నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపపు క్రియలు అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకున్నాడంటండి. అంటే నాన్న తాగుతూ తిరుగుతున్నాడు, కొడుకు అది చూసి తిరుగుతూ ఉన్నాడు. అదే విధంగా తాగుతూ తిరుగుతూ ఉన్నాడు. అమ్మ అడిగింది, ఎందుకురా తాగుతున్నావంటే, నాన్న తాగుతున్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు, నేను తాగుతుంటే ఎందుకు అడుగుతున్నా అమ్మా అన్నట్లుగా తండ్రి కొడుకులు ఉన్నారు.
ఒమ్రి తప్పు చేస్తూ దేవుని దృష్టికి మంచి మాటలు చెప్తున్నప్పుడు వినలే. ఆ తండ్రిని చూస్తున్న పెరుగుతూ ఉన్న కొడుకు ఆహాబు కూడా పాపం చేయడం, తాగడం, తిరగడం చిన్నదిగా అనిపించిందంట ఆహాబు అనే కుమారుడికి. ఎంత దారుణమైన పరిస్థితి! ఈ రోజుల్లో కూడా ఇలాంటి పిల్లలు తల్లిదండ్రులు కలిగి ఉన్నారా అంటే సమాజంలో 90% మంది పిల్లలు ఈ విధంగానే ఉన్నారు. నాన్న ఎలా నడిస్తే, నాన్న ఏమి మాట్లాడితే, అమ్మ ఏం మాట్లాడితే అదే చూస్తూ పెరుగుతున్న పిల్లలు అదే మాట్లాడతారు, అదే పనులు చేస్తారు. ఇలా ఒమ్రీ చెడిపోయాడు. ఒమ్రీలో నుంచి వచ్చిన కుమారుడు ఆహాబు చెడిపోయాడు. ఆహాబులో వచ్చిన కుమారుడు కూడా చెడిపోయాడు. ఆ రాజు గురించి కూడా మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదే రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 51వ వచనం. ఓకే చివరి వచ్చు. ఆహాబు కుమారుడైన అహజ్యా యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించి తన తల్లిదండ్రుల ఇద్దరి ప్రవర్తనను ఇశ్రాయేలు వారి పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను. చూడండి, తండ్రిని చూసి కొడుకు చెడిపోయాడు. కొడుకుని తాతయ్యని చూసి తండ్రిని తాతయ్యని చూసి మనోడు ఏం చేశాడంటే, మా అమ్మ నాన్న ఏ విధంగా తప్పులు చేశారో నేను కూడా అదే చేస్తానని అన్నాడు. ఇంకా చివరికి ఎందుకు? మా అమ్మ ఏ తప్పు చేయదు, మా నాన్న ఏ తప్పు చేయడు కాబట్టి మా అమ్మ చేస్తున్న పని, మా నాన్న చేస్తుంది పని, మా నాన్న మాట్లాడుతున్న మాటలు మంచియే కాబట్టి నా ముందు మాట్లాడతాడు మా నాన్న. మంచి పని కాకుండా నా ముందు చెడ్డ పనులు మా నాన్న చెయ్యడు అని గ్రహించిన కొడుకు తాగుతాడు. ఎందుకంటే నాన్న తాగుతున్నాడు కాబట్టి, అది మంచిది కాబట్టి తాగుతున్నాడని కొడుకు గ్రహిస్తాడు. సత్తెనపల్లి ప్రాంతానికి కొంచెం దూరంలో కంటిపూడి ప్రాంతంలో ఇలాగే వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ పక్కన ఉన్న సహోదరులు చెప్పిన పని ఏంటి అంటే, పొద్దున్నే నాన్న బండి మీద కొడుకుని ఎక్కించుకొని వెళ్ళాడంట. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లవాడిని వెళ్ళి బార్ షాప్లో, మందు షాప్లో కూర్చొని, బెల్ట్ షాపులు ఉంటాయి కదా, అక్కడ కూర్చొని గ్లాస్ పెట్టుకొని మందు పోసుకొని తాగుతున్నాడంట. చిన్నపిల్లోడు తెలియదు కదా, వాళ్ళ నాన్న పక్కనే గ్లాస్ పెట్టి నాన్న నాకు కూడా కొంచెం పోయి అన్నాడంట. బాగుందా? ఏమైనా నిజంగా జరిగింది ఇది. నాన్న నాకు కూడా కొంచెం పోయి అని పక్కన గ్లాస్ పెట్టాడంట. పోయాడు కానీ చెప్తున్నాను వినండి, నాన్న ఏదైతే చేస్తాడో పిల్లలు కూడా అదే చేస్తారు. 7 సంవత్సరాల పిల్లవాడికి ఏం తెలుసండి? మా నాన్న మంచినీళ్ళు తాగుతున్నాడేమో అనుకున్నాడేమో పిల్లోడు, లేదా థమ్సప్ తాగుతున్నాడేమో అనుకున్నాడు. నాన్న నాకు కొంచెం పోయి అని గ్లాస్ పెట్టాడంట. అంటే తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి పిల్లల దగ్గర. మీ హృదయంలో మంచి మాటలని విత్తనాలు వేసుకోవాలి, అప్పుడు మీ పిల్లలు బాగుంటారు. తాత చెడిపోయాడు, తండ్రి చెడిపోయాడు, కొడుకు చెడిపోయాడు, ఈ కుటుంబంలో ఉన్న కూతురు కూడా చెడిపోయింది. ఆ వచనం చదువుకొని ముగించుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. అహజ్యా తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చింది. ఎంత దారుణమైన పరిస్థితి అండి! తల్లి కొడుక్కి ఎలా చెడిపోవాలో నేర్పిస్తుందంట. ఎందుకు? తాతను చూసింది చెడిపోయాడు, నాన్నను చూసింది చెడిపోయాడు, అన్నను చూసింది చెడిపోయాడు. ఇక నేను మంచి చేసింది ఏముంది ఇక్కడ? నేను చెడిపోతాను, నాతో పాటు నా కొడుకు చెడిపోతాడు. ఎందుకు వీళ్ళ కుటుంబం అంతా ఎందుకు చెడిపోతూ వస్తుంది? దేవుని మంచి మాటలు ఆ ప్రాంతంలో ఆ రోజున్న పాస్టర్లు చెప్పారు. ఒమ్రీ అలా మాకు దేవుని దృష్టికి చెడుగా నడుచుకుంటున్నాం. దేవుడు మతం గురించి మాట్లాడట్లా, కులం గురించి మాట్లాడట్లా, ప్రతి మనిషి హృదయంలో మంచి అనే విత్తనాలు వేయాలనుకుంటున్నాడు. ఆ హృదయం అనే నేలలో మంచిని విత్తాలనుకుంటున్నాడు దేవుడు. దీని ఒక కులంగా మతంగా చూడమాకు, చెడిపోతావు, పాడైపోతావు అని దేవుడు ప్రతి మనిషి హృదయంలో ఎంతో మంచి హృదయంతో దేవుడు మంచి మంచి విత్తనాలు విత్తాలని ప్రతి మాసం ప్రతి నెల
దేవుడు ఇదిగో ఈ శబ్దయంత్రం ద్వారా దేవుని మాటలు వినిపిస్తూ ఉన్నాడు. తాత చెడిపోయాడు, కొడుకు చెడిపోయాడు, కొడుకు కన్నా కూతురు కొడుకు ఇద్దరూ చెడిపోయారు. పైగా కన్న తల్లే కొడుక్కి నేర్పిస్తుందంట ఎలా చెడిపోవాలో. ఈరోజు ఇలాంటి వారు లేరా అంటే ఇలాంటి వారు మన మధ్యలో ఉన్నారు. ఎలాగో తెలుసా? కొడుకు ఇంటికి తాగొచ్చినప్పుడు నాన్న గద్దిస్తాడు. తల్లి ఏమంటదంటే కొడుకు ముందే, అబ్బో చెప్పొచ్చావులే, నువ్వు తాగి తిరగలేదు ఆ వయసులో అని అంటదా లేదా భార్య? ఖచ్చితంగా అంటది. అంటే తల్లి ఏం చెప్తుంది? నువ్వు తాగు నాన్న, ఏం కాదు, మీ నాన్న కూడా తాగాడని అమ్మే చెప్తుంది పక్కన కూర్చోబెట్టి. నాన్న హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, నాన్న తప్పు చేస్తున్నారని గద్దించినప్పుడు అమ్మ మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. ఎవరో ఒకరు భయం ఉండాలి పిల్లలకి. ఎవరి భయం లేకుండా మీరు అలా విచ్చలవిడిగా గారాభంగా పెంచితే రేపటి నాడు మీ పిల్లలే మిమ్మల్ని వృద్ధాశ్రమంలో వదిలేసి వస్తారు. వృద్ధాశ్రమంలో వదిలేసిన తర్వాత అమ్మో కన్ని పెంచి పెద్దవాన్ని చేసి భార్య వచ్చాక వీడు నన్ను వృద్ధాశ్రమంలో వదిలేసిందని కోడల మీదనే వస్తారు. తప్పు కోడలు చేయదు. మీరే చిన్నప్పటి నుంచి పిల్లల హృదయాల్లో ఒక మొక్కను నాటారు, చెడు అనే మొక్కను నాటారు. కాబట్టి అది పెద్దదై వృక్షమైన తర్వాత వచ్చిన కోడలు నీరు పోస్తుంది. దానికి బయటికి కోడలు కనిపిస్తుంది, లోపల తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంటుంది పిల్లల విషయంలో. కాబట్టి కోడల మీద పడి ఏడుస్తూ ఉంటారు. మధ్యలో వచ్చింది, ఇది నా కొడుకుని దూరం చేసిందమ్మా అని ఊరంతా చెప్తాం. కోడలు ఎంత తప్పు ఉందో తల్లిదండ్రులు కూడా అంతే తప్పు ఉందండి. కాకపోతే చెప్పుకుంటే బాధేస్తుందని అమ్మ నాన్న చెప్పుకోరు అంతే బయటికి. కాబట్టి చూసారా కుటుంబం అంతా ఎలా చెడిపోయిందో? వాళ్ళ హృదయంలో మంచిని విత్తుకున్నారా? ఏది విత్తాడో తాత అదే పంట మనవరాలు కూడా కోసింది. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, మీరు ప్రపంచాన్ని వెన్నెముకగా ఉండే రైతులని మీరు ఎంత కష్టపడి ప్రపంచానికి మంచిని అందిస్తున్నారో, ఒక పూట కూలి కోసం ఒక రోజు తిని సాయంత్రానికి అరిగిపోయి ఆహారం కోసం మీరు అంత కష్టపడితే, దేవుడు నా పిల్లలు చెడిపోతున్నారు అని దేవుడు రాత్రి పగళ్ళు ప్రజల్ని కాపాడువాడు, కునుకక నిద్రపోక ప్రతిరోజు దేవుని మాటలు వినిపించాలని ఆశపడుతున్నాడండి. ఇలాంటి మాటలు వినడంలో, ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు కూర్చోవడంలో ఏమైనా తప్పుందా? నలుగురికి చెప్పడంలో తప్పేమైనా ఉందా? ఇందులో ఎవరైనా ప్రత్యేకంగా ఒకరిని గురించి మాట్లాడితే ఏమన్నా మనకు అనిపిస్తుందా? కాబట్టి మొదట తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకున్న మీరు దేవుని మాటలు వినడానికి రండి. మిమ్మల్ని బట్టి మీ పిల్లలు వస్తారు. అప్పుడు మీ కుటుంబంలో గొడవలు ఉండవు, మీ కుటుంబంలో పిల్లలు త్రాగుబోతులు కారు, మీ కుటుంబంలో పిల్లలు జల్సాలుగా రోడ్ల మీద పడి తిరగరు. చక్కగా ఇంట్లో కూర్చొని బుద్ధిగా చదువుకుంటాడు మీ పిల్లాడు. మీరు కొడితే మీ పిల్లలు మారరు. మీరు కొడితే మీరున్నప్పుడే జాగ్రత్తగా వాడు చదివినట్టు నటిస్తాడు. మీరు పోయిన వెంటనే వాడు ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు ఇంట్లో. అవునా కదా? అలా పిల్లలు ఎందుకు చేస్తున్నారంటే మీ భయంతో పెంచుతున్నారు కాబట్టి మీరున్నప్పుడు జాగ్రత్తగా ఉంటున్నాడు. అదే దేవుని మాటలతో, దేవుని భయంతో మీ పిల్లల్ని పెంచితే, అమ్మో నా దేవుడు చూస్తున్నాడు అని మీరున్నా లేకున్నా పిల్లవాడు జాగ్రత్తగా చదువుకుంటాడు. హైదరాబాద్లో పెట్టినా సరే జాగ్రత్తగా పద్ధతిగా బ్రతుకుతాడు వాడు. ఎందుకు? ఈ హృదయంలో విత్తావు, మంచి అనే విత్తనాలు విత్తావు కాబట్టి వాడు చెడిపోడు ఇంకెక్కడికి వెళ్ళినా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ కుటుంబం చెడిపోయినట్టు నా అక్క చెల్లెమ్మలు, నా అన్న తమ్ములు ఎవరూ కూడా చెడిపోకూడదనే దేవుడి ప్రాంతానికి నడిపించి మాటలు చెప్పించాడండి. కాబట్టి వింటున్న మనము మంచిగా దీన్ని స్వీకరిస్తే మన కుటుంబాలు బాగుంటాయి. ఇది నాకెందుకులే అనుకుంటే దేవునికి వచ్చే నష్టం ఏమనుందా? అనా పైసా నష్టం లేదు దేవునికి, నష్టం అంతా మనకే. కాబట్టి ఈ మంచి మాటలు మీ హృదయం అనే నేల మీద ఈ మంచి విత్తనాలు విత్తుకొని మీతో సహా మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా పెంచుకుంటారని కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప తండ్రి, ఈ సాయంకాల సమయంలో చల్లటి పూట మీ మాటలు వినడానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి హృదయం అనే నేల మీద మంచి విత్తనాలు మీరు విత్తారని ఆయన వాటికి నీరు కట్టి ఫలింపచేసి మీరు అభివృద్ధిని దయచేయమని క్రీస్తు పేర నేను వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలమ్మా.